आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमा प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు ఆగస్టు 3వ తేదీ నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం నవమి ఆదివారం నుండి పౌర్ణమి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. చంద్రుడు విశాఖ నక్షత్రం 4వ పాదం నుంచి తన సంచారాన్ని ప్రారంభం చేస్తూ అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాల వరకు చంద్రుడు వరుసగా వృశ్చిక రాశి, ధనుర్రాశి, మకర రాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ 3 రాశులలో ఏ గ్రహంతో కూడా సమాగం చెందే అవకాశాలు లేవు. ఈ వారంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలు గ్రహస్థితులు, గ్రహగతులు మార్పులను పరిశీలించినట్టయితే ఇంతకు ముందుగానే 27 ఆగస్టు ఇంచుమించుగా కుజుడు కన్యా రాశిలోకి ప్రవేశించాడు. ఇది గత వార ఫలితాలలో ఈ విషయాన్ని పొరపాటున మీకు అందజేయలేకపోయాం. మరి ఈ వారంలో 3వ తేదీ ఉత్తర ఫల్గుణి నక్షత్రం 3వ పాదంలో కుజ సంచారం జరుగుతున్నది. అదే రోజు పుష్యమి నక్షత్రం 3వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. 6వ తేదీ ఆశ్లేష నక్షత్రం 2వ పాదంలో రవి సంచారం ప్రారంభమవుతున్నది. అదే రోజు ఆర్ద్ర నక్షత్రం 3వ పాదంలో శుక్ర సంచారం ప్రారంభమవుతున్నది. ఈ వారం 8వ తేదీ ఉత్తర ఫల్గుణి 4వ పాదంలో కుజుని యొక్క సంచారం ప్రారంభం కాబోతున్నది. అలాగే 9వ తేదీ ఆశ్లేష నక్షత్రం 3వ పాదంలో రవి ప్రవేశం, ఆర్ద్ర నక్షత్రం 4వ పాదంలో శుక్రుని ప్రవేశం. ఈ వారంలో చాలా వరకు మిథున రాశిలో కదలికలు, కన్యా రాశిలో కదలికలు, అలాగే మనకు ఎక్కువ మట్టుకు కర్కాటక రాశిలో కూడా కదలికలు ప్రారంభమవుతున్నాయి. ఈ వారం చాలా విశేషంగానే చెప్పవచ్చు. ఇది శ్రావణ మాసం. శ్రావణ మాసంలో అన్ని వారాలు కూడా ప్రశస్తమైనవే, ఉత్కృష్టమైనట్టుగానే చెప్తారు. అందులో మనకు 2వ శుక్రవారం ఈ వారంలో రాబోతున్నది. అంటే 2వ శుక్రవారం అంటే ఈ శ్రావణ మాసం శుక్రవారంతోనే ప్రారంభమైంది కాబట్టి మనము పున్నమ ముందుగా వచ్చే శుక్రవారాన్ని తరచుగా 2వ వారం శుక్రవారంగా అనుకుంటాం. కానీ ఈ వారం అది 3వ శుక్రవారం అవుతున్నది. ప్రత్యేకించి వరలక్ష్మి వ్రతాలు ఈ వారంలో చేసుకునే అవకాశం కాదు, చేసుకోవడం జరుగుతున్నది. తదుపరి రాఖీ పౌర్ణమి, నార్ల పౌర్ణమి అంటారు దీన్ని విశేషంగా. ఇది కూడా విశేషంగానే జరుగుతుంది. అందులో ఋగ్వేద, యజుర్వేద వేదాధ్యయన అంటే ఉపనయనాలు చేసుకునే వాళ్ళకి ఉపాకర్మలకు కూడా ఈ శ్రావణ పౌర్ణిమ చాలా విశేషమైంది. ఈ వారం 3వ తేదీ వేద వ్రతారంభం. మనకు ప్రత్యేకమైనటువంటి ఒక ఆచారంలో ఉన్నటువంటి వేదాధ్యయనం చేసే వాళ్ళకి వేద వ్రతారంభం అనేది ఒకటి ఉంది. ఇది అలాగే అదే రోజు స్నేహితుల దినోత్సవం, వరల్డ్ ఫ్రెండ్షిప్ డే అని కూడా ఈరోజు చేయబోతున్నారు. 4వ తేదీ తిథి పరంగా ఏకాదశి తిథి. ఎవరైనా తిథి నిర్ణయించుకునే వాళ్ళు ఏకాదశి తిథి 4వ తేదీ.
అదే రోజు దధివ్రతారంభం అనేది కూడా ఒక వ్రతం ఉంది. మరి 5వ తేదీ మతత్రయ ఏకాదశి, ఆచరణ ఏకాదశి అంటే ఉపవాస ఆచరణ ఏకాదశి 5వ తేదీ అన్ని సాంప్రదాయాల వారికి మధ్వ, వైష్ణవ, స్మార్త అందరికీ కూడా ఆ రోజు చేయబడుతున్నది. మళ్ళీ మంగళ గౌరీ వ్రతం కూడా నూతనంగా వివాహాలైనటువంటి వాళ్ళు 5 సంవత్సరాలు దీక్షగా జరుపుకునేటువంటి మంగళ గౌరీ వ్రతాలు. 5వ తేదీ మతత్రయ ఏకాదశి మంగళ గౌరీ వ్రతం. దీన్ని పుత్రదా ఏకాదశి అని కూడా ఏకాదశికి ప్రత్యేకమైన పేరున్నది. అదే రోజు వైధృతి శ్రాద్ధం అనేది కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. తర్వాత 6వ తేదీ దామోదర ద్వాదశి, విష్ణు పవిత్రారోపణం అనేది కూడా ఈరోజు ఒక ప్రత్యేకతగా ఉంది. 7వ తేదీ అనధ్యయన తిథిగా చెప్పడం జరుగుతున్నది. అంటే సాంప్రదాయంగా వేద పాఠశాలలో వేదాధ్యయనం కానీ మత గ్రంథ పుస్తకాలు చదవడం కానీ అనధ్యయనం అంటే కొత్త పాఠాలు అనేది ఉండవు. అలాగే 8వ తేదీ పూర్ణిమా తిథి వరలక్ష్మి వ్రతం. పూర్ణిమా తిథి అంటే పౌర్ణమికి సంబంధించినటువంటి తిథులు చేసుకునే వాళ్ళు ఒకరోజు ముందుగా తిథి ఆచరించాలి. తిథి అంటే ఇక్కడ శ్రాద్ధ కర్మలండి. కానీ ఆ రోజు వరలక్ష్మి వ్రతం కూడా ప్రత్యేకతగా ఉంది కాబట్టి ఇది కొద్దిగా ధర్మాచరణగా ఆలోచించాలి తిథి నిర్వహించేవాళ్ళు. వరలక్ష్మి వ్రతం 8వ తేదీ ప్రత్యేకత. 9వ తేదీ మనకు రక్షాబంధనం, శ్రావణ పూర్ణిమ. ఆ రోజు వైఖానస జననం, దేవి పవిత్రార్చనం, హైగ్రీవ ఉత్పత్తి, యజుర్వేదులకు ఉపాకర్మ ఇత్యాదులన్నీ కూడా మనకు 9వ తేదీ జరుపుకోబడుతున్నది. 9వ తేదీ మరొక ప్రత్యేకత కూడా ఉంది. సంస్కృత భాషా దినోత్సవంగా కూడా ఈ 9వ తేదీకి ప్రత్యేకత ఉంది. అంటే శ్రావణ పూర్ణిమ కూడా సంస్కృత భాషా దినోత్సవంగా కూడా జరుపుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే జరుపుకోవడం జరుగుతున్నది. ఈ విధంగా ఈ శ్రావణ మాసంలో చాలా ప్రత్యేకతలు, వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణిమ, ఏకాదశి వ్రతాలు ఇవన్నీ కూడా ఇందులో చెప్పబడుతున్నాయి. ఈ వారంలో విశేషించి ఈ వారం ప్రారంభంలో ఉన్న గ్రహస్థితి, గురు శుక్రులు మిథున రాశిలో సంచారం చేయడం ఒక ప్రత్యేకత. బుధ రవులు కర్కాటక రాశిలో, కుజ కేతువులు సింహరాశిలో, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని వక్రి, చంద్రుడు వృశ్చిక, ధనుస్సు, మకర రాశిలో సంచారం చేస్తుంటాడు. ఇది ఈ వారంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు. వార ఫలాలు. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృతికా పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొద్దిపాటి కలతలు, అతి ఆలోచనలు, శారీరక మానసిక నిస్సత్తువలు, ఉత్సాహ నిరుత్సాహాల మధ్యన ఆలోచనలు సాగడం జరుగుతుంది. కొంతమంది ప్రత్యేకంగా దీక్షా కార్యక్రమాల్లో కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఏదైనా వ్యాధితో బాధపడేటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఔషధ సేవలు ఇలాంటివి చేయాలి. కుటుంబంలో కూడా కొద్దిగా గంభీర స్వభావం ఉంటుంది అందరి మధ్యన. మరి కొంతమంది విషయంలో అనుకోని ప్రయాణాలు, అనుకోని వార్తలు వినడాలు, అనుకోకుండా కొన్ని నచ్చని కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఇత్యాదులన్నీ కూడా 3, 4వ తేదీలలో మేషరాశి వారికి సంభవించబోతున్నాయి. కొంతవరకు గృహ సంబంధమైన వాతావరణం చాలా వరకు గంభీరమైన వాతావరణంలో ఉంటుంది. ప్రయాణాల్లో ఇబ్బందులు, కొంతమందికి అజీర్ణ వ్యాధులతో సంబంధం, కొంతమందికి ఆర్థరైటిస్ సంబంధమైన బాధలు, ఉదర సంబంధమైన బాధలు, స్త్రీలకైతే ఋతు సంబంధమైన సమస్యలు ఇట్లాంటివి కూడా ఉండేటువంటి అవకాశాలు 3, 4వ తేదీలో కనబడుతున్నది. 5వ తేదీ దిన ప్రారంభం నుంచి కూడా ఇది కొంతవరకు ఉండి 5వ తేదీ దినమధ్యం నుంచి 6, 7 సహజంగా మేషరాశి వారికి కొంత ఉపశమనం లభిస్తున్నది. ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి. ఉద్యోగ విషయంలో మీరు చేస్తున్నటువంటి కొన్ని పనులు నిర్బంధంగా చేస్తున్నట్టుగా ఉంటుంది. మీ అభిప్రాయాలకు ఇతరుల నుంచి సహకారం పొందడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, లేదా ఇతరులకు మీరు అభిప్రాయాలు తెలియజేయడంలో కూడా కొంత ఇబ్బందిగా ఉండవచ్చు. ఇది సాధారణమైన పనులకు మాత్రం
కొంత అనుకూలమైనటువంటి రోజుగా చెప్పవస్తున్నది. 5, 6, 7, 8, 9వ తేదీలు విశేషంగా మేషరాశికి కలిసి వచ్చే దినంగా ఉంది. ఉత్సాహంగా ఉంది. చాలా వరకు అనుకున్న పనులు చేస్తారు. బంధుమిత్ర దర్శనాలు ఉన్నాయి. శుభకార్యాలకు సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి. చాలా వరకు ఇత్యాదులన్నీ కూడా ఉంటున్నప్పటికీ రాజకీయ రంగాలు, కొన్ని ఇతర రంగాలలో పనిచేస్తున్నటువంటి వారికి పరస్పర అవగాహన లోపాల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఉండవచ్చు. అయిన వారితో కొద్దిగా మాట మంచి పెరగవచ్చు. మరి అనుకోని ప్రయాణాలు, కోపతాపాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా నిగ్రహంతో ఉండడం మంచిది. ఉన్నతమైన పదవులు, అధికారాల్లో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు, కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి వారు ఈ 8, 9 రోజులలో కొంతవరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మీద ఈ వారంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. మేషరాశి వారికి ఆరోగ్య పరిస్థితులు కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వపరమైన పనులు, అధికారపూర్వకంగా లభించేటువంటి లాభాలు ఇవన్నీ కూడా కలిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అశ్విని నక్షత్ర జాతకులు ఆర్థిక పరమైనటువంటి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన లోపాలు కానీ, చిన్నపాటి చర్చలు కానీ, భిన్నాభిప్రాయాలు కానీ వ్యక్తం కావచ్చు. మరి ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. భరణి నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఇతరుల నుండి మీరు సహాయ సహకారాలు పొందగలుగుతారు. స్నేహితుల ప్రభావం ఈ వారంలో మీ మీద బాగా పనిచేస్తుంది. కృత్తికా నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణాలు కానీ, ఖర్చులు కానీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా మేషరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయంలో సూర్యగ్రహ సంబంధమైనటువంటి పూజలు, అలాగే లక్ష్మీ సంబంధమైనటువంటి పూజలు, వరలక్ష్మి వ్రతాలకు వీటికి ప్రాధాన్యత, లక్ష్మీదేవి పూజలకు కూడా ప్రాధాన్యత ఇచ్చి మీరు ఈ వారంలో జరపబోతున్నటువంటి సాంప్రదాయమైనటువంటి రాఖీ పౌర్ణమిను విశేషంగా చేసుకున్నట్టయితే మీకు అన్ని విధాల అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తికా త్రిపాదం, రోహిణి, మృగశ్రార్థం, వృషభం. వృషభ రాశి వారికి వారం ప్రారంభం 3, 4 తేదీలు చాలా విశేషంగా, ఆనందంగా, సౌఖ్యకరంగామైనటువంటి జీవితం ఉంటుంది. ఆశించిన ఫలితాలు పొందగలుగుతారు. మీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఆర్థిక పరిస్థితులు, లావాదేవీలు ఇవన్నీ బాగుంటాయి. కుటుంబంలో పరస్పర సహకారం, భార్యాభర్తల మధ్యన అనుకూలతలు, పిల్లల మధ్యన అనుకూలతలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఏవో కొన్ని ప్రత్యేకమైన పనులు చేసేటువంటి సమాలోచనలు ఉంటాయి. విశేషమైనటువంటి అంటే కొంత ఓ రకంగా సమాలోచనలు, కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు చాలా వరకు విశేషంగా ఉన్నాయి. మరి 3, 4 తేదీలు కలిసి వచ్చే కాలంగా వృషభ రాశి వారికి గృహ వాతావరణంలోనూ, ఆర్థికపరమైన విషయాలలోనూ, కుటుంబం పరమైన వ్యవహారాల్లోనూ, బంధుమిత్రుల వ్యవహారాల్లోనూ, ఉద్యోగాల్లోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది. అది 5వ తేదీ వరకు కూడా ఉంటుంది. ఇంచుమించు 5వ తేదీ దినమధ్యం నుంచి మీకు 6, 7 తేదీలు చాలా వరకు, అంటే 5 సాయంత్రం, 6, 7వ తేదీలలో కొద్దిపాటి కలతలు, చిన్నపాటి అస్వస్థత, ప్రయాణాలు, కొద్ది మానసికంగా విచారాలు, ఏదో ఆశించిన దాన్ని పొందలేనటువంటి బాధలు, కొద్ది కుటుంబ సౌఖ్యానికి ఎడంగా ఉండడం, భార్యాభర్తల మధ్యన కూడా కొద్ది ప్రచ్ఛన్న యుద్ధాలు ఇలాంటివి ఉండేటువంటి అవకాశాలు చాలా వరకు కలుగుతున్నాయి. సోదర సంబంధమైన వ్యవహారాలు, అలాగే ప్రయాణాలకు సంబంధించినటువంటి వ్యవహారాల మీద చర్చలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. 8, 9 సాధారణంగా మీకు జీవితం నడుస్తుంది. ఉద్యోగంలో కూడా కొంతవరకు నెట్టుకు రాగలుగుతారు. కొంతవరకు నిర్బంధితమైనటువంటి ఉద్యోగం చేస్తున్నట్టుగా ఉంటుంది. బాధ్యతలు ఉంటాయి, కుటుంబ బాధ్యతలు ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. కొన్ని నిర్ణయాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్త తీసుకోండి. ఆ తర్వాత 8, 9వ తేదీలో సాంప్రదాయమైనటువంటి పనులకు, సాంప్రదాయమైన ఆచారాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కొంతవరకు నిష్ఠ, నియమాలతో కూడా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా 8, 9 అయినంత వరకు కుటుంబ వాతావరణం, కుటుంబ సభ్యులతో, పెద్దలతో కలిసి ఉండేటువంటి కాలం. అయితే ఏదో ఒక తెలియని ముభావంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా వృషభ రాశి వారికి ఈ వారంలో మీకు అన్ని విధాల అనుకూలతలు కనపడుతున్నప్పటికీ కూడా అయినంత వరకు ఉద్రేకంగా మాట్లాడాలు, ఆకస్మిక నిర్ణయాలు వీటికి కొంత దూరంగా ఉండండి. కొద్ది శరీర సంబంధమైనటువంటి
మీకు అనారోగ్యాలు కావచ్చు కాకపోవచ్చు, కానీ ఆరోగ్య విషయం మీద శ్రద్ధ పెట్టవలసినటువంటి ఉంటుంది. ప్రెగ్నెన్సీగా ఉండేటువంటి స్త్రీలు తగు జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా మీరు భావించాలి. కృత్తికా నక్షత్ర జాతకులకు అనుకోని ప్రయాణాలు, పరస్పర వాగ్వివాదాలు, కొంతవరకు అధిక ఖర్చులు, నిష్ఠురాలు ఉండేటువంటి అవకాశాలు కొద్దిపాటిగా కనపడుతున్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు ధార్మికమైన పనులు, వ్యవహారాలు, తర్వాత మీ కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండేటువంటి పరిస్థితులు కొంత మిశ్రమ ఫలితాలుగా మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు ఆకస్మిక ధనలాభాలు, ఇతరుల సహకారాలు, కొంత సంతోషకరమైనటువంటి వాతావరణం, కొన్ని భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు, కార్యాచరణ నిర్ణయాలు చేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. వృషభ రాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రధానమైన పరిహార పూజ కుజగ్రహానికి చేసుకోండి. దానివల్ల మీకు ఉద్రేకాలు, తర్వాత భయాలు, ఆందోళనలు కొంతవరకు సమసిపోయే అవకాశాలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశిరార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఈ వారం ప్రారంభం స్వస్థాన ప్రాప్తి, ఆరోగ్యం, అర్థలాభం, యశోముదం. మొత్తం మీద మీ ఆరోగ్యాలలో కొంత నెమ్మదిగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అయినంత వరకు విశ్రాంతిగా ఉండేటువంటి అవకాశాలు, అంటే స్వస్థానంలో ఉంటారు. మీ స్వకీయమైన పనుల యందే దీని మీద ధ్యాస ఎక్కువ ఉంటుంది. అయినంత వరకు సంతోషకరమైన వాతావరణాన్ని మీరు అనుభవిస్తారు. 5వ తేదీ దినమధ్యం నుంచి కూడా మీకు అనుకూలమైనటువంటి పనులే జరిగే అవకాశాలు ఉన్నాయి. అయినంత వరకు మిథున రాశి వారికి 3, 4, 5, 6, 7 ఇవన్నీ కూడా ఉత్సాహపూరితంగా ఉండేటువంటి రోజులుగా భావించాలి. మీరు తలపెట్టిన కార్యక్రమాలు అనుకూలంగా అయ్యేటువంటి రోజులుగా భావించాలి. మీ ఆరోగ్యాలు, మీ ఆర్థిక పరిస్థితులు, కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఇలాంటివన్నీ కూడా చేసుకున్నప్పటికీ కూడా మీరు ఎందుకో కొంతవరకు అయిన వారితో ఆకస్మికంగా కొద్ది విభేదాలు చెందేటువంటి అవకాశాలు ఉంటాయి. లేదా పితృ సంబంధమైన, అంటే తల్లి తండ్రులకు సంబంధించిన విషయాలలో కూడా, స్థిరాస్తుల విషయంలో కూడా కొద్దిగా గొడవ పడవచ్చు. అయితే అయినంత వరకు మీ ఉద్రిక్తమైనటువంటి వాతావరణంలో మీరు మీ యొక్క ఉద్రిక్తను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. అది ముఖ్యంగా 6, 7 తేదీలలో అయినంత వరకు అనుకూలతనే ఉంటాయి. కానీ జరిగే పనులలో ఏదో ఒక పొరపాటు వల్ల మీరు ఇబ్బంది పడతారు. ఆ పొరపాటు మీరు దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 8, 9వ తేదీల్లో మీ యొక్క కుటుంబ వాతావరణం కానీ, మీ ఆరోగ్య పరిస్థితి కానీ, మీ యొక్క ఆహార విహారాలు కానీ కొంత మిశ్రమ ఫలితాలుగా ఉంటుంది. కొద్దిగా ఇష్టం ఉండి లేనట్టుగా మీరు చరించే అవకాశాలు ఉంటాయి. కొందరి విషయంలో ఈ 8, 9వ తేదీలు పండుగ వాతావరణం అయినప్పటికీ కూడా కొంత ముభావంగా ఉండడం అనేది జరుగుతుంది. అయినంత వరకు కుటుంబ సభ్యులంతా కూడా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆకస్మికంగా కొన్ని తగవులు భార్యాభర్తల మధ్యన కొన్ని విషయాలలో, అవి సందర్భము ఉన్నదా లేదా, అవసరం ఉందా లేదా అనే విషయాల్లో కొద్దిగా మాట పట్టింపులతో కొద్ది ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు మిథున రాశి వారికి 8, 9వ తేదీల్లో కనబడుతున్నది. ఏది ఏమైనా మిథున రాశి వారికి మీ ముందు చాలా వరకు బాధ్యతాయుతమైనటువంటి పనులు, చేయవలసినటువంటి పనులు, మిక్కుటంగా అలసటకు ఎరగకుండా చేసేటువంటి పనులు మాత్రం, చాలా ఇంపార్టెంట్ వర్క్స్ మాత్రం మీ ముందున్నాయి. కాబట్టి అవి మీవి కావచ్చు, ఇతరులవి కావచ్చు, మీరు అప్పటికప్పుడు తలపెట్టుకునే కావచ్చు. జాగ్రత్తగా వాటి గురించి విశ్లేషించి ముందుకు వెళ్ళండి. ప్రయాణాలలో వేగవంతమైన ప్రయాణాలు మీకు అత్యంత అనుకూలం కాదు. ప్రయాణాలు అయినంత వరకు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. మృగశిర నక్షత్ర జాతకులకు కొంత ఆదాయాలు, వ్యయాలు సమానంగా ఉన్నాయి. కొంతవరకు మీ యొక్క పరిస్థితులు, మీ యొక్క టార్గెట్ మీరు రీచ్ అవుతారు. ఆరుద్ర నక్షత్ర జాతకులకు అనుకూలతలు ఉంటున్నప్పటికీ కొంత బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. రుణ సంబంధమైన సమస్యల విషయంలో కొద్దిగా వెనక ముందు అవుతుంటారు. పునర్వసు నక్షత్ర జాతకులకు అయినంత వరకు గృహ సంబంధమైనటువంటి వాతావరణంలో ఏదో ఒక బాధ్యత, ఉత్సాహపూరితమైనటువంటి నిర్ణయం తీసుకొని చేయవలసినటువంటి పనులు చేయడానికి మీరు ముందుకెళ్తారు. ఇదొకటి పునర్వసు నక్షత్ర జాతకులకు కొంత కలిసి వచ్చే కాలంగా కనబడుతున్నది. ఏది ఏమైనా మిథున రాశి వారు ఈ వారంలో మీరు రవి సంబంధమైన పూజలు చేసుకోండి, సూర్య సంబంధమైనవి. అలాగే రాఖీ పౌర్ణిమ, ఏకాదశి,
ఇలాంటివి అని చాలా ఇంపార్టెంట్వన్నీ ఉన్నాయి. కాబట్టి అది వరలక్ష్మి వ్రతం. ఇది అంటే లక్ష్మీదేవి పూజ. దీపావళికి ఎలా చేసుకుంటారో ఇప్పుడు కూడా అలాగా చేసుకోండి. సాంప్రదాయంగా చాలా బాగా ఉంటుంది. ఇది కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. ఇది మిథున రాశికి సంబంధించిన ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసుపాదం, పుష్యమి, ఆశ్లేషాంతం కర్కాటకం. వాతాధిక్యం, మనస్తాపం, సృహత్క్లేశం, ధనవ్యయం, బుద్ధి చాంచల్యం ఆప్నోతి. పంచమే. మీరు ఒక విషయం గ్రహించండి. కొద్దిగా మందకొడితనం, చేయవలసిన పనులు వాయిదా వేస్తుండడం, శారీరక మానసికంగా కొంత ఉల్లాసం తగ్గించుకోవడం, అయిన వారితో కొంత విభేదించడం, కుటుంబ సభ్యులతో విభేదించడం, అయిష్టతగా ఉండడం, అలాంటి ధోరణిలో మీరు 3, 4వ తేదీలు గడపబోతున్నారు. ఏదున్నా మనసు విప్పి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువగా మానసికంగా మీరు స్ట్రెస్ ఫీల్ కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది 5వ తేదీ మధ్యాహ్నం వరకు ఉంటుంది. ఆ తర్వాత 6, 7, 8, 9వ తేదీలన్నీ కూడా మీకు కలిసి వచ్చే కాలం. మీరు ఊహించని పనులు, అనుకోని పనులు, చాలా ఉల్లాసమైనటువంటి పనులు, అలాంటి కొంత ఉద్రిక్తంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు, చాలా హుషారుగా కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత ప్రయాణాలలో కానీ ఏదన్నా కానీ మీవి కానీ మీ పనులు కానీ కుటుంబ సభ్యులు కానీ మిత్రులది కానీ చాలా ఉత్సాహపూరితంగా మీరు చేయబోతున్నారు. ఇంచుమించు 9వ తేదీ వరకు కూడా చాలా మీరు బిజీగా ఉంటారు. అనేకమైనటువంటి పనులు పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు ఎక్కడ లేని ధైర్యాన్ని మీరు వ్యక్తపరిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది అయినంత వరకు మీ స్వవిషయాలు, రక్త బంధువులకు సంబంధించిన విషయాలు, తోడబుట్టిన వారికి సంబంధించిన విషయాలు, అత్యంత ఆప్తులు, మిత్రులు, మీ కింద పనిచేసేవారు, అంటే ఇక్కడ దీంట్లో సర్వత్రా అన్ని టైప్స్ దీంట్లో కలిసి వస్తున్నదండి. ఇది అయినంత వరకు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వారంగా కర్కాటక రాశి వారు గమనించవలసినటువంటి అవసరం ఉంది. అయితే 8, 9వ తేదీలలో మాత్రం మీరు అయినంత వరకు కుటుంబ వాతావరణంలో ఉద్రిక్తలకు తావివ్వకండి. ఆవేశపూరితమైన మాటలు మాట్లాడకండి. అవతల వాళ్ళకు కూడా కొంత అవకాశం ఇవ్వండి. ఇది ఎక్కువ మటుకు సోదరుల మధ్యన కానీ, భార్యాభర్తల మధ్యన కానీ, మీ కింద పనిచేసే వారి మధ్యన కానీ ఆకస్మికంగా అనుకోకుండా కొద్దిగా కలహాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తిరిగి మళ్ళా మనస్తాపం చెందకుండా ఉండడానికి అయినంత వరకు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే ఇంకా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. పునర్వసు నక్షత్ర జాతకులకు ఆర్థిక విధానాలు, ఆర్థికపరమైన విషయాలు, మీ ముందు చూపు అన్నీ కూడా మీకు కలిసి వచ్చే కాలంగా కనబడుతున్నది. పుష్యమి నక్షత్ర జాతకులకు కలిసి వచ్చే కాలమైనప్పటికీ కూడా ఆలస్యంగా మీ పనులు జరగవచ్చు. కొద్ది ఆలోచనలతో సతమతమవుతుంటారు. ఆశ్లేష నక్షత్ర జాతకులకు అత్యంత ఉత్సాహంగా ఈ వారం కలిసి వస్తున్నది. మీ కుటుంబ బాధ్యతలు కూడా ఈ వారం చాలా ఉత్సాహంగా మీరు అందులో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి వారు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పరిహారం కుజ సంబంధమైనటువంటి పూజలు. కుజగ్రహానికి కొంతవరకు పరిహారం చేసుకోండి. మంగళగౌరి ఆడవాళ్ళైతే మంగళగౌరి వ్రతానికి ప్రాధాన్యత ఇవ్వండి. వరలక్ష్మి వ్రతానికి ప్రాధాన్యత ఇవ్వండి. రాఖీ పౌర్ణమును సంతోషంగా జరుపుకోండి. ఈ పరిహారాలతో మీకు ఈ వారం కలిసి వచ్చే కాలంగానే కనబడుతుంది. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఖ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి అతి ఆలోచనలు, అనుకున్న పనులలో కొన్ని మార్పులు, బంధు మిత్రులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ కొద్దిగా భిన్న అభిప్రాయాలు, తర్వాత మీ ఆలోచనలే మీరు 1కి 2 సార్లు ఆలోచించడాలు, నిర్ణయించుకోలేని స్థితులు, ఇలాంటి ధోరణితో ఈ వారం ప్రారంభమవుతున్నది. చాలా వరకు ఇది మీ వ్యక్తిగత విషయాలకు సంబంధించిందై ఉంది. 5వ తేదీ దినమధ్యం నుంచి 6, 7 కూడా మీరు కొంతవరకు ఉదాసీనంగా ఉంటారు. అంటే ఊరంతా ఒకదారి ఒలుపుకట్ట ఒకదారి అన్నట్టు మీరు ఉదాసీనంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ వారాంతంలో 8, 9వ తేదీలు విశేషంగా సింహరాశి వారు చాలా సంతోషకరమైన వాతావరణాల్లో పాల్గొంటారు. మంచి మీ భావాలు వ్యక్తపరుస్తారు, అందరినీ సంతోషపెడతారు. ఇది ఒక రకంగా గంభీరంగా ఉండేటువంటి వ్యక్తులకు కూడా చాలా మెత్తబడి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు, ఉద్యోగ రంగాలు, ఉన్నతాధికారులకు సంబంధించిన వ్యవహారాల్లో, మీ వ్యక్తిగత జీవితంలో, అలాగే మీ వృత్తిపరమైన విషయంలో, సామాజిక జీవితంలో మీకు ఒక ప్రత్యేకత చాటుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే
మీరు అయినంత వరకు అతి చొరవ, ఏ విషయంలో కూడా మీరు అతి చొరవతో ఉండడానికి ఒక లిమిట్తో ఉండడానికి ప్రయత్నం చేయండి, చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ కుటుంబ వాతావరణంలో కూడా ఒక్కొక్కసారి మీ మాటల మూలకంగా, అంటే ఇతరులు మీ నుంచి ఇతరులు కానీ ఇతరుల నుంచి మీరు కానీ కమ్యూనికేషన్స్, దానివల్ల ఒక్కొక్కసారి మీకు మనస్తాపం చెంది అప్సెట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొద్దిగా ద్రవ్యం కూడా ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు మీరు భద్రతాభావంతో ఉంటున్నారు కాబట్టి కుటుంబ వాతావరణంలో చాలా వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మఖ నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో, ఆర్థిక విధానాలలో, ఆర్థికపరమైన విషయంలో కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, నిష్ఠూరపడతారు. మరి కుటుంబ సభ్యులతో మీరు కేవలం ఆర్థికపరమైన విషయాల్లోనే మీరు భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తారు, విభేదిస్తారు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు కూడా గృహ విషయంలో కొంతవరకు అనుకూలత, మీరు కొంత నాటకీయమైన పద్ధతిలో సమస్యలను పరిష్కారం చేసుకునే విధానంగా ఉంటారు. ఒక ముందు చూపుతో ఉంటున్నారు కాబట్టి ఎదుటివారిని మీరు బాగా అర్థం చేసుకుని అప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం చేసుకునేటువంటి అభిప్రాయాలు పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకు ఎక్కువగా కనబడుతున్నది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు విధిగా మీరు చేయవలసిన పనులే కాక కొంత ఎక్స్ట్రా బర్డన్లు కూడా మీ మీద ఏర్పడుతున్నాయి. దాంతో కొంతవరకు మీరు ఉద్రిక్త వాతావరణానికి వస్తున్నారు, కొంత ఖర్చులు అధికంగా ఉంటున్నాయి. అనుకోని ప్రయాణాల మూలకంగా ఒక్కొక్కసారి అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్స్ అంటారు, అలా కూడా జరిపే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మీద ఈ వారంలో సింహరాశి వారు మీ ఆర్థికపరమైన విధానాలు, కుటుంబపరమైన విధానాలు, కమ్యూనికేషన్స్, సేల్స్ అండ్ పర్చేసెస్, వీటికి సంబంధించిన విషయంలో కొంత శ్రద్ధ వహించండి. అయినంత వరకు జాగ్రత్తగా కూడా ఉండండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంతవరకు సమయమును పాటించి చూసుకోండి. దాని మూలకంగా మీ సమస్యలు మీరే తెచ్చుకుంటున్నట్టుగా ఉంటున్నాయి కాబట్టి ఈ విషయాలను చెప్పవలసి వస్తున్నది. మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు రవి, కుజ, ఈ 2 గ్రహాలకు కొంతవరకు పరిహారాలు చేసుకున్నట్టయితే కొంత మనశ్శాంతి ఉంటుంది. ఈ వారంలో సాంప్రదాయంగా ఏర్పడుతున్నటువంటి వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం, పూర్ణిమ, రాఖీ పౌర్ణిమ, దీనికి సంబంధించిన కూడా సాంప్రదాయపరమైనటువంటి ఈ పండుగలు శ్రద్ధగా మీరు నిర్వహించుకోండి. మంచి ఫలితాలు పొందగలిగే అవకాశాలు మీకు బాగా ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యా రాశి. ఉత్తర త్రిపాదం, హస్త చిత్రార్థం కన్య. కన్యా రాశి వారికి కొంత బరువు బాధ్యతలు బాగా పెరిగినాయి. అయినా ఈ వారం ప్రారంభం 3, 4వ తేదీలన్నీ కూడా మీరు చాలా హుషారుగా ఉంటారు. ఆర్థికపరమైన విధానాలు, కొత్త ఆలోచనలు, ఆర్థిక వనరులు, ఇతరులతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల ఉత్సాహతలు చాలా వరకు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పనిచేస్తాయి. యువకులు కూడా చాలా హుషారుగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. స్త్రీ పురుషులు చాలా ఉల్లాసంగా ఒకరినొకరు అర్థం చేసుకొని ఉంటారు. ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఇతరులు కావచ్చు. 5వ తేదీన మధ్యం వరకు తర్వాత ఒక ప్రయాణ సూచన కనిపిస్తున్నది. అనుకోని ప్రయాణాలు కానీ కొన్ని పనుల్లో మార్పులు చేర్పులు ఉండవచ్చు. మిత్రులతో కొంతవరకు ఉద్దేశపూర్వకంగా కావచ్చు, అనుకోకుండా కావచ్చు, విభేదాలు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ వ్యవహారాల విషయంలో కొంత శ్రద్ధ వహించండి. 8, 9వ తేదీలన్నీ కూడా సాధారణంగానే ఉంటున్నప్పటికీ కొంతవరకు మీరు ఉత్సాహంగా, సాంప్రదాయబద్ధంగా ఈ యొక్క విషయాలు అంటే ఈ పండుగలు చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పౌర్ణమి రోజు మీకు చాలా అనుకూలతలు ఏర్పడుతున్నాయి. ఏది ఏమైనా తెలియని భయం, ఆందోళన, ఎలా జరుగుతుందో అనే ఒక భయం, ఇలాంటివన్నీ మిమ్మల్ని వెంబడిస్తున్నాయి. సర్వత్రా మీకు మిగతా గ్రహాల యొక్క ప్రభావం అనుకూలంగా ఉంది కాబట్టి అన్నీ సవ్యంగానే జరుగుతాయని భావించి మీరు ఆత్మవిశ్వాసంతో కొంతవరకు మొండి ధైర్యంతో ముందుకు వెళ్ళండి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు కొంత ప్రయాణాల పూర్వకంగా కానీ ఇతరత్ర కానీ కొంత లాభం చేకూరుతుంది, కొంత నష్టం కూడా చేకూరుతుంది. అలసట ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్త వహించండి. హస్త నక్షత్ర జాతకులకు మీరు శుభకార్యాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ధర్మకార్యాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఒక బృహత్తర ప్రణాళిక రచనలో మీరు ఉన్నారు కాబట్టి ఈ వారంలో మీకు అది కొంత అనుకూలతలు వస్తున్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు అనూహ్యంగా మీకు ఇతరుల సహకారాలు, మీరు తలపెట్టిన కార్యక్రమంలో ఇతరత్ర సంతోషాలు ఇవన్నీ వ్యక్తపరిచి ఉన్నాయి. మీరు ఏదో ఒక శుభకరమైనటువంటి కార్యక్రమాన్ని గురించి ఆలోచించి నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అనుకూలతలు మీకు ఏర్పడతాయి. ఏదేమైనా కన్యా రాశి వారు కూడా
ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రత్యేకమైన మంగళగౌరి వ్రతాన్ని, ఆడవాళ్ళైతే మంగళగౌరి వ్రతం చేసుకునే అర్హతలు ఉన్న వాళ్ళు తప్పకుండా చేయండి. కుజగ్రహ సంబంధమైన ప్రీతికరమైనటువంటి పూజలు చేసుకోండి. వరలక్ష్మి వ్రతం కూడా చేసుకోండి. అలాగే రాఖీ పౌర్ణమికి సంబంధించిన సాంప్రదాయం పనులు కూడా చేసుకోండి. ఏదేమైనా ఈ శ్రావణ మాసంలో మంగళవారాలన్నిటి కూడా ప్రాధాన్యత ప్రత్యేకంగా ఆడవాళ్ళు ఇచ్చినట్టయితే కొంతవరకు ఆ కుజ సంబంధమైన సమస్యలు మీకు తగ్గిపోతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యారాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి ఈ వారంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, నిర్వహించవలసినటువంటి పనులు ఉన్నాయి. చక్కగా మీరు చేయవలసినటువంటి కూడా చేయాలి. 3, 4వ తేదీలు మీ స్వకీయం, అంటే మీ గురించినటువంటి ఆలోచనలు, మీ కుటుంబాన్ని గురించినటువంటి ఆలోచనలు, అయినంత వరకు ఆర్థికపరమైన వ్యవహారాలు చాలా ఇన్నర్గా సంఘర్షణాయుతంగా మీరు మనస్సులోనే ఎక్కువగా వాటికి సంబంధించిన విషయాలను కూడా ఆలోచిస్తారు. గృహ సంబంధమైన వాతావరణాలు, గృహ బాధ్యతలు కూడా మీరు విస్మరించకుండా చూసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. 5వ తేదీ దినమధ్యం తర్వాత మీకు ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఒక ప్రత్యేకమైన సమావేశం ఉంటుంది. అది కుటుంబ సమావేశం కావచ్చు, గౌరవపరమైనటువంటి వ్యక్తులతో సమావేశం కావచ్చు, వృత్తిపరమైన సమావేశం కావచ్చు, సామాజికపరమైన సమావేశం కావచ్చు, ఏది ఏమైనా కావచ్చు. బంధు మిత్రులు ఇత్యాదులు అందరూ కూడా ఉండేటువంటి అవకాశాలన్నీ మీకు 5 దినమధ్యం నుంచి 6, 7 చాలా ప్రత్యేకతతో కనబడుతుంది. ప్రత్యేకమైన పనులు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు మంచి గౌరవాన్ని పొందేటువంటి పరిస్థితి, అనుకున్న పనులు స్థిరంగా మీరు అంటే ఏది సంకల్పించుకుంటున్నారో ఆ సంకల్పమైన పనులు జరుగుతాయి. స్త్రీ పురుషులు ఉత్సాహంగా, కుటుంబ సభ్యులు మిత్రులు అందరితో ఉల్లాసంగా ఉండేటువంటి పరిస్థితులు 5, 6, 7 వరకు చాలా అనుకూలతగా తులారాశి వారికి కనిపిస్తున్నది. ఆ తదుపరి 8, 9వ తేదీలలో చిన్నపాటి మార్పులు, సాధారణమైన జీవితమే ఉంటుంది. ఏది ఏమైనా తులారాశి వారు కొంతవరకు ఆర్థికపరమైన సమస్యలు, భూ సంబంధమైన సమస్యలు, వ్యక్తిగతమైన సమస్యలు, భార్యా సంబంధ సమస్యలు, లేదా లైఫ్ పార్ట్నర్ ఆర్ బిజినెస్ పార్ట్నర్, ఎనీ పార్ట్నర్స్ వాళ్ళకు సంబంధించిన విషయాలు, ఏదో ఒక తెలియని భయము, ఆందోళనతో సతమతం అవుతున్నారు. కాబట్టి మీరు ఏ విషయాన్ని ఎంతవరకు అంతవరకు ఆలోచించగలిగి ఉండాలి. మీకు ఇతరత్ర అన్యగ్రహ సపోర్ట్ బాగా ఉంది, కానీ ఈ భయాందోళనలు మాత్రం మీరు అయినంత వరకు దాన్ని దూరం పెట్టడానికి ప్రయత్నం చేయండి. తులారాశి వారు చేసుకోవాల్సిన పరిహారంలో కుజ సంబంధమైన పరిహారాలు ప్రత్యేకంగా చేసుకోవాలి. చిత్తా నక్షత్ర జాతకులకు ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు కూడా అదేవిధంగా ఉన్నాయి. స్వాతి నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలు, బాధ్యతలు, భార్య మిత్రుల మూలకంగా కొంతవరకు అంటే శ్రమతో కూడినటువంటి పనులు ఉన్నాయి. అనవసరమైనటువంటి పంతాలు పట్టింపులకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొంత రుణ సంబంధమైన సమస్యలు కూడా ఉండవచ్చు, వాటి గురించి కూడా ఆలోచించండి. సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు అత్యంత ఉత్సాహంగా కొన్ని నిర్ణయాలు చేయబోతున్నారు ఈ వారంలో. అలాగే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు పరిష్కారమయ్యే దిశగా విశాఖ నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. మొత్తం మీద తులారాశి వారి ఈ వారంలో జరగబోతున్నటువంటి మంగళగౌరి వ్రతాలు కానీ, వరలక్ష్మి వ్రతాలు కానీ, శ్రావణ పూర్ణిమ రక్షాబంధన సంబంధించినటువంటి దాంట్లో కానీ చురుగ్గా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. మంచి పరిహారాలు మీకు లభ్యమవుతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ పాదం, అనురాధ జ్యేష్ఠాంతం వృశ్చికం. వృశ్చిక రాశికి శరీర సౌఖ్యం, ఆరోగ్యం, సంతోషం, ధనమోన్నతి, మృష్టాన భోజన సంఘ సన్మానం జన్మగే విధం అన్నాడు. ఎందుకో మీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, ఆలోచనలు సవ్యంగానే ఉన్నాయి, కానీ ఏదో తెలియని ఆందోళన ఉంది, భయం ఉంది. మీరు చేసే పనిలో కొంత ఏదో మార్పు రాబోతున్నట్టుగా ఉంది. ఆ 3, 4వ తేదీలలో మీరు అప్పటి పరిస్థితుల మీద ఆధారపడి దానికి సంబంధించినటువంటి వ్యవహారాలను చూసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అంటే మీరు ఒకటి తలిస్తే జరిగేది ఒకటిగా జరుగుతుంది. అలాగే కొంతమంది ఆరోగ్యాలలో, కొంతమంది గృహ సంబంధమైన వ్యవహారాలు, ఆర్థికపరమైన వ్యవహారాల్లో కొద్ది మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మీరు కొంతవరకు ప్రయత్నం చేసి ప్రయత్నపూర్వకంగా మీరు కొంత పాజిటివ్గా పోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అలాగే 5, 6, 7వ తేదీలలో కూడా కొంత అంటే మీరు అయినంత వరకు ఏం చేయండి అంటే
ఆర్థిక వ్యవహారాల విషయంలో అంటే ఓవర్ కాన్ఫిడెన్స్, అత్యంత ఆత్మవిశ్వాసం కూడా మీకు దెబ్బ కొడుతుంది. కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ వాతావరణాన్ని స్పష్టంగా అర్థం చేసుకోండి, పరిస్థితులను అర్థం చేసుకోండి, ఇవ్వవలసినటువంటి వారికి జవాబులు ఇవ్వండి. మీ వరకు మీరు కూడా మనసు సరిపెట్టుకోండి. పెద్దగా పెద్ద భయంకరమైనటువంటిది ఏమి లేదు, అన్ని సవ్యంగానే జరిగే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద 8, 9వ తేదీలు చాలా వరకు ఉత్సాహపూరితమైనటువంటి వ్యవహారాలలోకి వస్తారు. మిత్రులతో కలుస్తారు, బంధువులతో కలుస్తారు, ఆర్థికంగా అన్ని విధాల బాగా ఉంటుంది. ఇతరులను ప్రోత్సహించగలుగుతారు, ఇతరులను మిమ్మల్ని ప్రోత్సహించగలుగుతారు. మరి అర్థలాభాలు ఇవన్నీ కూడా చాలా మంచిగా 8, 9వ తేదీలు కూడా కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే వృశ్చిక రాశి వారికి చాలా వరకు మీరు ఎంత ధైర్యంతో ఉండి విషయాన్ని ఎంత స్పష్టంగా అర్థం చేసుకొని నిర్ణయం చేసుకొని పనులు చేపట్టగలిగితే అమోఘమైన విజయాన్ని సాధించేటువంటి పరిస్థితి మాత్రం మీకు ఉంది. కానీ అందులో అత్యాశ లేదా తన అంచనా అతిగా వేసుకోవడం కూడా కొంత దెబ్బ జరగవచ్చు. ఏదేమైనా ఈ వారంలో మీ సమస్యలు పరిష్కారం చేసుకొని ఉత్సాహంగా ముందుకు పోయే అవకాశాలు అయితే ఉన్నాయి. చిన్నపాటి సమస్యలకు మీరు బిత్తరపోవలసినటువంటి అవసరం లేదు. విశాఖ నక్షత్ర జాతకులకు లాభసాటిపరమైనటువంటి పనులు, ఆర్థికమైన లావాదేవీలు, ఇతరులతో ఉన్న అనుబంధాలలో చాలా ముందడుగు వేసే అవకాశం ఉంది. అనురాధ నక్షత్ర జాతకులకు మీకున్న సంకోచము, సంశయాన్ని పక్కకు పెడితే అన్నీ మీకు గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు కొంత ఉత్సాహాన్ని మితంగా పెట్టుకోండి. అత్యంత ఉత్సాహంతో మీరు పనులన్నీ సాధించుకునేటువంటి ధోరణి మీకు కూడా ఉంది. కానీ ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అనేది మీరు చేయకుండా ఉంటే మంచిది. మిగతా అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలలో రవిగ్రహానికి, శనిగ్రహానికి కావలసినటువంటి పరిహారాలు చేసుకోండి. అలాగే వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం, శ్రావణ పూర్ణిమకు సంబంధించినటువంటి సాంప్రదాయమైన పూజలు ఇవన్నీ కూడా చేసుకొని అంతవరకు ఆనందంగా ఉండి మంచి పనులు, మంచి సంకల్పాలతో మంచి పనులు సాధించడానికి మీరు ముందుకు వెళ్ళవచ్చు. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారం ప్రారంభం పెద్దగా మీరు దేని విషయంలో చింతించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. స్వల్ప ప్రయత్నాలతోనే మీ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒకవేళ మీరు ప్రయాణాలు చేస్తున్నారో లేకపోతే చాలా బాధ్యతాయుతమైనటువంటి పని ఒత్తిడితో ఉన్నారో వాటి విషయంలో కొంత రిలాక్స్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎలాంటి కమ్యూనికేషన్స్ కానీ ఎలాంటి కమిట్మెంట్స్ కానీ ధనుర్రాశి వారి వారంలో చేయడానికి వీలు లేదు. అయినంత వరకు మీకున్నటువంటి వనరులు, మీకున్నటువంటి ఆలోచనలు, మీకు దానికి అన్నీ కూడా సవ్యంగానే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి మీకు ఆకస్మికంగా లాభాలు, ఆకస్మికంగా కొంత బాధలు కలిగే కూడా అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ 3, 4లో మీరు చాలా వరకు ప్రశాంతంగా ఉండడానికే ప్రయత్నం చేయండి. కొన్ని విచిత్రమైన సమస్యలు పరిష్కారం చేసుకోవలసినటువంటి అవసరం ఉండొచ్చు. అయితే మీది ఎక్కువగా ఫిజికల్గా కన్నా మానసికంగానే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఫిజికల్గా అంటే ప్రత్యక్షంగా మనకు కనబడే సమస్యలు కొద్దిగానే ఉంటాయి. అయినా ఇవన్నీ కూడా మీరు చక్కగా పరిష్కారం చేసుకోగలుగుతారు 5వ తేదీ దిన మధ్యం వరకు. ఆ తర్వాత 6, 7 ఇవన్నీ కూడా మీకు అత్యంత అనుకూలమైన రోజులుగా ఉన్నాయి. మొత్తం మీద కొంతవరకు విశ్రాంతిగా ఉండగలుగుతారు. కుటుంబ గౌరవం, సామాజిక గౌరవం, వృత్తితో సంబంధించిన గౌరవాలు ఇవన్నీ కూడా పొందగలుగుతారు. పరస్పర సహకారాలు, పరస్పర గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కూడా మీరు చాలా చక్కగా ముందుకెళ్ళగలుగుతారు. 8, 9 తేదీల్లో కొంత గంభీరంగా మీరు మీ బాధ్యతలు, గృహ వాతావరణం, మీ ఆర్థిక పరిస్థితులు కొద్దిగా ముందు వెనుకగా మీరు చేస్తున్న పనుల యందు ధ్యాస పెడతారు. దాని మూలకంగా కొంత గంభీర స్వభావంతో మీ సమస్యలు కానీ మీదంతా కూడా చక్కగానే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఎక్కువగా ప్రొఫెషన్కి సంబంధించి అంటే సామాజిక సంబంధమైన విషయాలు, వృత్తిపరమైనటువంటి సమస్యలు, సామాజిక సంబంధమైన సమస్యల మీద కొద్దిగా మీ దృష్టి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటి ఆలోచనలతో కానీ వాటికి సంబంధించిన పనులతో కానీ అలసిపోయే రకంగా ఉంటున్నారు. కాబట్టి
కొంతవరకు మానసిక శారీరక విశ్రాంతులు మీకు చాలా అవసరం అని ఈ వారంలో మీ వార ఫలితాలు తెలియజేస్తున్నాయి. మూలా నక్షత్ర జాతకులకు వృత్తిపరమైన విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ ఒక్కొక్కసారి మీ ధోరణితో ఇతరులు ఏకీభవించకపోవచ్చు. పరస్పరంగా భార్యాభర్తల మధ్యన కానీ అత్యంత సన్నిహితుల మధ్యన కానీ కొద్దిగా భేదాభిప్రాయాలు కానీ సీరియస్ ఆర్గ్యుమెంట్స్ కానీ సోదరులతో కానీ అలాగే మీ కింద పనిచేసే వారితో కానీ జరిగే అవకాశాలు మాత్రం ఉన్నాయి. అయినంత వరకు ఆవేశపూరితమైనటువంటి విషయాలు మీరు ప్రొఫెషన్ విషయంలో కానీ వాటిలో కొద్ది తగ్గి ఉండడానికి ప్రయత్నం చేయండి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కొద్దిగంత కలిసి వచ్చే కాలంగా ఉంది. వృత్తిలో కొంతమందికి ప్రమోషన్స్ కానీ గుర్తింపు కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది విషయంలో ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు మీరు డెప్యుటేషన్ మీద వెళ్ళడం కానీ అంటే ఒకరి పనులు ఒకరు చేయడం కానీ ఇట్లాంటివి ఉంటాయి. కొంత ప్రయాణాల మూలకంగా అలసటలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా రిజల్ట్స్ మాత్రం మీకు అనుకూలంగానే ఉంటాయి. మొత్తం మీద ధనుర్రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పరిహారం అంటే కుజగ్రహానికి సంబంధించిన స్తోత్రం ఒకటి చేసుకోండి. అలాగే మంగళగౌరి వ్రతాలు చేసుకునేవాళ్ళు, వరలక్ష్మి వ్రతాలు చేసుకునేవాళ్ళు, పౌర్ణమికి సంబంధించిన పూజలు చేసుకునేవాళ్ళు సాంప్రదాయంగా చేసుకోండి. అన్ని విధాల మీకు అనుకూలతలు ఏర్పడతాయి. అయినంత వరకు ఉద్రిక్తమైన వాతావరణం ఆవేశాన్ని తగ్గించుకొని ఉండడానికి ప్రయత్నం చేయాలి ధనుర్రాశి వారు. ఇది ఈ వారానికి సంబంధించిన ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం శ్రవణధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా ఉత్సాహంగా ఉంది. మీకు బంధుమిత్రులతో కలయికలు ఉంటాయి, ప్రయాణాలు ఉంటాయి, వారితో కలిసి సమాలోచనలు ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలు కూడా మీరు నిమగ్నం అవుతారు. కొన్ని సందర్భాలలో మీరు అత్యంత ఆవేశపూరితంగా ఉండేటువంటి ఉద్రిక్త వాతావరణంలో కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా వాద వివాదాలకు దూరంగా ఉండండి. జరగవలసినవన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి. అలాగే సోదర సంబంధము, భార్యా సంబంధము, స్థిర చరాస్తులకు సంబంధము, కొంత బాధ్యతాయుతమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళ ప్రొఫెషన్కి సంబంధించిన సంబంధాలలో ఇతరులతో ఇది అని ఆర్గ్యుమెంట్స్ అనేది ఎక్కువగా చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొద్దిగా అనుకోని ప్రయాణాలు కూడా ఉంటాయి. శారీరకంగా కూడా ఏదైనా మీకు కొంత బద్ధకించేటువంటి వ్యవహారాలు, కొంతమందికి మలబద్ధకం, కొంతమందికి బ్లడ్ ప్రెషర్స్ ఇట్లాంటివి కూడా కొన్ని సిమ్టమ్స్ కూడా కొంతమంది విషయంలో కొంత మకర రాశి జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ మొత్తం మీద మనసు ఉత్సాహంగా ఉంటుంది 5వ తేదీన మధ్యం వరకు. ఆ తర్వాత మీకు అనుకోని ప్రయాణాలు ఉండవచ్చు. కొంత ఆర్థికపరమైన ఖర్చులు ఉంటాయి. చిన్నపాటి సమస్యలు, వాటిని పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొద్దిగా మానసిక ఆందోళన కూడా ఉంటుంది. తిరిగి మీకు 8, 9వ తేదీలు అత్యంత ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్య, పిల్లలు, కుటుంబ వాతావరణం, కొంతమంది ప్రకృతి వాతావరణానికి చాలా సన్నిహితంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు. ఈ 8, 9వ తేదీలు పండుగ వాతావరణం మీ మకర రాశిలో చాలా వరకు కలిసి ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్యన అత్యంత అనురాగం, ఆప్యాయతలు ఉంటాయి. బంధువుల మధ్యన ఉంటుంది, స్నేహితుల మధ్యన ఉంటుంది, పిల్లల మధ్యన ఉంటుంది. మీ ప్రేమ వ్యక్తపరచలేని స్థితిలో మీ ప్రేమ దాన్ని పెళ్ళుబుకుతుందన్నమాట. అట్లా ఉంటుందని చెప్పడానికి అవకాశం ఉంది. ఏది ఏమైనా ఒక్కొక్కసారి మీకు అనుకోని భయాలు, ఆందోళనలు. ఈ వారంలో మీరు ఎలాంటి ఉత్సాహంలో ఎంత ఉన్నా కూడా తల్లి ఆరోగ్యం, తండ్రి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. తొందరపడి ఇళ్ళు అమ్మడాలు కొనడాలు, పొలాలు అమ్మడాలు కొనడాలు, వాహనాలు మార్చడాలు ఇవి మాత్రం తొందరపడి చేయకండి. తర్వాత మీకు కొంతకాలం వ్యవధితో అవన్నీ చక్కబడతాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ప్రయాణాల్లో తగు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. శ్రవణ నక్షత్ర జాతకులకు చాలా వరకు సాంప్రదాయమైన విధులకు ప్రాధాన్యత ఇస్తారు, ప్రత్యేకత ఇస్తారు. అలాగే ధనిష్ట నక్షత్ర జాతకులకు అనూహ్యంగా డబ్బు రావచ్చు, డబ్బు ఖర్చు కావచ్చు. కొత్త వ్యక్తుల పరిచయాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు మీరు మీ ఉద్రిక్తమైన వాతావరణం అంటే ఆవేశాలను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. అనవసరమైన భయ ఆందోళన దూరం పెట్టండి. మకర రాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పరిహారం కుజ సంబంధమైన పూజ. ఈ కుజ సంబంధమైన పూజకు స్త్రీలకైతే ఈ వారంలో మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం,
మరి అలాగే స్త్రీ పురుషులందరికీ కూడా వరలక్ష్మి వ్రతంతో పాటు మరి పౌర్ణమి సంబంధమైనటువంటి సాంప్రదాయమైన పూజలు, సాంప్రదాయమైన విధులను నిర్వహణ చేయండి. చాలా అనుకూలతలు ఏర్పడతాయి. మీకున్నటువంటి భయాలు కొంతవరకు దూరం వెళ్ళిపోతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వభాద్ర త్రయకుంభం. కుంభరాశి వారికి ఈ వారం చాలా వరకు 3, 4, 5, 6, 7 తేదీలు అన్నీ కూడా చాలా ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం ఉంది. సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంది. ఇదంతా కూడా మీ కుటుంబం, మీ బంధువర్గాలు, మిత్రవర్గాలు, మీరు తలపెట్టిన కార్యక్రమాలు, ప్రయాణాలు, ఇష్టమైనటువంటి ప్రదేశాల దర్శనాలు ఇత్యాదులన్నీ కూడా మీరు సామాజికంగా, కుటుంబపరంగా, వృత్తిపరంగా అన్ని విధాల చాలా అనుకూలమైన వాతావరణంలో ఉన్నారు. విందులు, వినోదాలలో కూడా పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు 5, 6, 7లో పాత మిత్రులు, పాత బంధువులు కావచ్చు, కొత్త మిత్రులు, కొత్త బంధువులు కావచ్చు, ఏదో మొత్తం మీద ఒక శుభకార్యాలకు సంబంధించిన వ్యవహారాలలో మీరు ఎక్కువగా అంటే ఈ కుంభం ఈ వారంలో చాలా వరకు తన పనుల కన్నా ఇతరుల పనులను బాగా చేసి పెట్టే రకంలో ఉంటారండి. ఇతరుల ఉత్సాహాలలో కూడా బాగా పాల్గొనే రకాలుగా ఉంటారు. మంచి కమ్యూనికేషన్, ఒక సలహాదారుగా కూడా ఉండేటువంటి అవకాశాలు అంటే ఇట్లాంటివన్నీ చాలా బాధ్యతాయుతమైన పనులనే చేస్తున్నారు. 8, 9వ తేదీలలో అలసటతో ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రయాణం మూలకంగా అలసటలు ఉన్నాయా, పని ఒత్తిడి మూలకంగా అలసటలు ఉన్నాయా, కానీ కొంతవరకు పండగ వాతావరణంలో కొద్ది ముభావంగా ఉంటారు, కొంత గంభీరంగా ఉంటారు. అలాంటి వాతావరణంలో మీకు 8, 9వ తేదీ జరుగుతున్నది. అయినంత వరకు కుంభరాశి వారు కుటుంబ విషయంలో పిల్లలు, భార్య, బంధువులు, అలాగే వృత్తి విషయంలో యజమాని, మీ కింద పనిచేసేవాళ్ళు, తరచుగా వీరికి సంబంధించిన విషయాలలో మీరు కొద్ది అప్పుడప్పుడు జోక్యం తీసుకొని వారికి సంబంధించిన విషయాలకు సహకారం అందించవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే మీకు తోడబుట్టిన తమ్ములు, వారి ఆరోగ్యాలు, మీ ఆరోగ్యాలు, వీటిని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలకు దూరదృష్టితో ఒక చక్కని సొల్యూషన్, అది మీ సమస్యలు కావచ్చు, మీ మీద ఆధారపడ్డ వాళ్ళ సమస్యలు కావచ్చు, వారికి చక్కని ఆర్థికపరమైన విధానాలతో వాళ్ళ సమస్య పరిష్కారానికి చక్కని సొల్యూషన్ ఇవ్వవలసినటువంటి అవసరం కుంభరాశి వారికి కనపడుతున్నది. అయినంత వరకు శారీరక అలసటలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి శారీరక, మానసిక అలసటలలో కొంత విశ్రాంతి మీకు చాలా అవసరం అని తెలియజేస్తున్నది. ధనిష్ట నక్షత్ర జాతకులకు ధనపరమైన విషయంలో కొన్ని చాలా ఉత్సాహపరమైన నిర్ణయాలు తీసుకుంటారు, బాగా శ్రమిస్తారు. శతభిష నక్షత్ర జాతకులకు కొంత బాధ్యతాయుతమైనటువంటి వాతావరణం ఉంది. మీ గురించే గాక ఇతరుల గురించి కూడా ఆర్థిక విధానాల విషయంలో లోతుగా పోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆరోగ్య విషయంలో, ఆర్థికపరమైన విషయంలో మీరు శ్రద్ధ వహించాలి. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకొని అందరు మెచ్చగలిగిన పనులు చేసేటువంటి అవకాశాలు మీకు కూడా కనబడుతున్నాయి. కొంత సంతోషకరమైన వాతావరణం మీకు కూడా కలగబోతున్నది. మరి మొత్తం మీద ఈ కుంభరాశి వారు చేయవలసినటువంటి పరిహారాలలో కుజ సంబంధమైన స్తోత్రము, కుజ సంబంధమైన పూజ, కుజగ్రహానికి పరిహారం చేస్తూ, శ్రావణ మాసం కాబట్టి మంగళగౌరి వ్రతాలు, స్త్రీలైతే మంగళగౌరి వ్రతాలు, పురుషులైన స్త్రీలైన వరలక్ష్మి వ్రతాలు, శ్రావణ సంబంధమైన పూర్ణిమకు సంబంధించిన సాంప్రదాయమైన విధులు, నిర్వహణలు, వాటికి సంబంధించిన పూజలన్నీ కూడా చక్కగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్రపాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి 3, 4వ తేదీలు కొద్దిగా మధ్యస్థమైన ఫలితాలు. ఇష్టాలు, నిర్బంధితమైనటువంటి సేవలు, నిర్బంధమైన జీవితం గడుపుతున్నట్టుగా ఉంటుంది. సామాన్యంగా మా వారు వినడం లేదు, నా పిల్లలు వినడం లేదు, పెద్దలు నన్ను ఎవరు పట్టించుకోవడం లేదని ఇట్లా ఏదో కొద్దిగా పరస్పర వైరుధ్య భావాలతో సతమతం అవుతూ కొంత గంభీరంగా ఉంటారు. కొంతమంది ప్రయాణాల మూలకంగా అలసట చెందుతారు. ఆర్థిక విధానాలు, కొంత బాధ్యతల విధానంతో కూడా ఉంటారు. 3, 4 సాధారణమైన జీవితం. 5వ తేదీ దినమధ్యం నుంచి 6, 7, 8, 9 ఇవన్నీ ఉత్సాహపూరితమైన వాతావరణం మీనరాశికి కనబడుతున్నది. చాలా ఉత్సాహంగా చిన్ననాటి స్నేహితుల దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి, తాను నచ్చిన వ్యక్తుల దగ్గర నుంచి కూడా కలిసి ఉండేటువంటి సమయము,
శుభకార్యాలు, తర్వాత ఆనందదాయకమైనటువంటి విందులు, వినోదాలు, వీటికి సంబంధించిన విషయాలు, అది వృత్తిపరంగా, వ్యక్తిగత పరంగా, కుటుంబ పరంగా, సామాజిక పరంగా కూడా మంచి గుర్తింపు. అందులో విశేషంగా 6, 7వ తేదీలు అత్యంత కీలకమైన రోజులుగా పరిగణించబడుతున్నది. 6, 7వ తేదీలు మీనరాశి వారికి, అలాగే 8, 9 కూడా విశేషంగానే కనబడుతున్నది. అభీష్ట సుఖభోజనం, మనస్సౌఖ్యం, సదానందం, ఇవన్నీ కూడా మొత్తం మీద మీనరాశి వారికి ఒక మొండి ధైర్యం అనేది కలిగింది. ఎలాంటి జటిల సమస్యలైనా పరిష్కారం చేసుకోగలను అంటే తన వ్యక్తిత్వం, తనకున్నటువంటి ప్రాబల్యం, తనకున్నటువంటి దక్షత, ఎక్స్పర్టీ, ఇవన్నీ కూడా కొంత రియలైజేషన్లో వచ్చింది. మీరు చాలా లోతైన వాతావరణం, లోతైన ఆలోచనలతో జటిల సమస్య పరిష్కారాలు తీసుకునే ధోరణిలో ఉన్నారు. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలకు కూడా మీరు ఊహించిన పద్ధతిలో కొంత ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆర్థికపరమైన విధానాలు కావచ్చు, వాటికి చక్కగా అది ఉంది. కొంత ఆరోగ్యం కూడా చిక్కపట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆర్థిక పరిస్థితుల కన్నా ఆరోగ్య పరిస్థితుల విషయంలో కొంత పట్టు సాధించండి. అవి కూడా మీకు లభించే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆర్థిక విధానాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఆరోగ్య విధానాలకు అంతే ప్రాధాన్యత ఇవ్వండి. చిన్న, పెద్ద, మధ్య ఎలాంటి వాళ్ళైనా నీకు సహకరించేవారు కాబట్టి అందరి దృష్టిలో సమదృష్టిగా ఉండండి. కాబట్టి మీనరాశికి అత్యంత కీలకమైనటువంటి ఒక మంచి సమయం ఆసన్నమవుతున్నది. కాబట్టి దానికి తగ్గ మీ పూర్వపు ఆలోచనలతో ముందు జరిగే భవిష్యత్తుకు సంబంధించినటువంటి దానికి ఒక బ్రిడ్జ్ వేసుకోవాల్సినటువంటి అవసరంలో ఉంది. కాబట్టి మీనరాశికి ఈ వారంలో కీలకమైన మార్పు కలగబోతున్నది. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి నెట్టుకు రాగలుగుతారు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు సంశయంగా, సంకోచంగా ఉన్నారు. ఇప్పుడా ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి? ఆ సందిగ్ధ వాతావరణం నుంచి మీరు బయటపడగలిగితే మీ పనులన్నీ సాఫీగా జరుగుతాయి. రేవతి నక్షత్ర జాతకులకు ఉత్సాహపూరితమైన వాతావరణంలో ఉన్నారు. మీ చేత ఏవైనా శుభకార్యాలు కానీ, ధర్మకార్యాలు కానీ, తర్వాత ఉమ్మడిగా చేసేటువంటి పనులు కానీ, సామాజిక సేవ కానీ, కుటుంబ సేవ కానీ, ఇట్లా ఏదో ఒకటి ప్రత్యేకత, ఒక ఉత్సాహపూరితమైన ఒక నిర్ణయంలో మీరు ఉన్నారు. కాబట్టి కొంత ఉత్సాహంగా ఈ వారం అంతా గడిచిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మీనరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ, శని గ్రహానికి ఒక ప్రత్యేకమైన పరిహారం చేసుకోండి. ఈ వారంలో మంగళగౌరి వ్రతం, అలాగే శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం, పౌర్ణమికి సంబంధించిన పూజలు విధిగా చేయండి. ఏదైనా విష్ణు సంబంధితమైన ఆలయాన్ని దర్శనం చేసుకోండి. ఎంతో అంతో సాంప్రదాయంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. చాలా వరకు మీనరాశి వారికి కలిసి వచ్చే కాలంగా ఈ వారం చాలా మలుపులు తిప్పుతున్నది. కాబట్టి శుభ ఆరంభంగా అని చెప్పవచ్చు. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వారంలో జరుగుతున్న మార్పులు, చేర్పులు, యుతులు, వేధలు అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వార ఫలితాలను యోగమంజరి టీవీ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మీ అత్యంత అభిమాన ఆస్ట్రాలజర్ ఎంవి శర్మ. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.